క్యాన్సర్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గారు. ట్రీట్మెంట్లో భాగంగా డిసెంబర్ నెలలో అమెరికా వెళ్లి వచ్చిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్చి 3 నుంచి తిరిగి సినిమాలపై దృష్టి పెడతా అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్ సినిమాలో తన రోల్ ప్రత్యేకంగా ఉంటుందని ఆయన తెలిపారు. నాకు క్యాన్సర్ ఉన్నట్లు ఏప్రిల్ నెలలో తెలిసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. విశ్రాంతి లేకుండా వర్క్ చేయడం వల్ల అలా జరిగి ఉండొచ్చని భావించా. స్థానిక ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నా. ఆ తర్వాత కొన్ని రోజులకు క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేయించా. వ్యాధి నిర్ధారణ అయ్యాక కంగారుగా అనిపించింది. కుటుంబ సభ్యులు వైద్యులు ఇచ్చిన ధైర్యంతో చికిత్స తీసుకున్నా. కీమోథెరపీ తీసుకుంటూ షూట్లో పాల్గొన్న రోజులు ఎన్నో ఉన్నాయి. కీమోథెరపీ సమయంలో బాగా నీరసం వచ్చేసేది. 45 మూవీ క్లైమాక్స్ చూస్తే శివన్ ఎలా నటించారని షాక్ అవుతారు. చికిత్స అనంతరం ఆహార నియమాలపై దృష్టి పెట్టాను. ప్రతిరోజు యోగా చేస్తున్నా. మార్చి 3 నుంచి తిరిగి షూట్స్ ప్రారంభిస్తాను. ఓ సినిమా డబ్బింగ్స్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంది. మార్చి 5న హైదరాబాద్ వెళ్తున్నా. కొన్ని రోజుల పాటు రామ్ చరణ్ సినిమా షూట్లో పాల్గొంటా. ఆ సినిమాలో నా రోల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని శివరాజ్ కుమార్ గారు చెప్పారు. క్లిష్ట సమయంలో ఇండస్ట్రీ నటీనటులు అభిమానులు తనకెంతో సపోర్ట్గా నిలిచారని ధైర్యం చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.